శ్రీమతి నమః. చిన్నప్పుడు రిబ్బన్లు పడేసాము అని అనుకోండి, స్కూల్ చదువుతున్నప్పుడు మా అమ్మ ఏం చేసేది అంటే పురుకోసలు కట్టి పంపించేది. ఒక 2 సార్లు మాత్రం క్షమించేది, ఈసారి పడేస్తే ఊరుకోను, ఈసారి పడేస్తే ఊరుకోను అని. 3వ సారి కూడా పడేసి వచ్చాము అని అనుకోండి, అమ్మ ఏం చేసేది అంటే పురుకోసలు కట్టి పంపించేది. నాన్నగారు అనేవారు, ఒసే నేను కూడా స్కూల్ మాస్టర్ని కదే, నువ్వు పిల్లలకేమో అలా పురుకోసలు కట్టి పంపిస్తే నాకు కూడా బాగుండదు కదా, వాళ్ళకి రిబ్బన్లు పెట్టేవే అనేవారు మా నాన్నగారు. అప్పుడు మా అమ్మ చెప్పేదనమాట, పిల్లల్ని ఎప్పుడు పట్టు పరుపుల మీద మాత్రమే పెంచకూడదు, కష్టం అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి కూడా పిల్లలకి తెలియచేయాలి, అప్పుడే పిల్లల జీవితం బాగుంటుంది అని చెప్పి మా అమ్మ చెప్పేది. చిన్నప్పటి నుంచి మాకు కష్టము తెలియజేసింది, సుఖము తెలియజేసింది. కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి, మనల్ని ఎవరైనా అవమానపరిస్తే మనం ఎలా ఉండాలి, ఇవన్నీ మా అమ్మ మాకు నేర్పించింది. స్కూల్కి పురుకొసలు కట్టుకుని వెళ్తే ఎవరైనా ఊరుకుంటారా? స్నేహితులు చెప్పండి, ఊరుకోరు కదా, ట్రోల్ చేస్తారు కదా. మమ్మల్ని కూడా అలాగే అనేవారు, చిచ్చి రిబ్బన్లు కట్టుకోకుండా పురుకోసలు కట్టుకుని వచ్చిందా అనేవారు అనమాట. సిగ్గేసేది మాకు, కానీ ఏం చేస్తాం, అమ్మేమో రిబ్బన్లు పాడేసుకుంటే పురుకోసలే కడతానని చెప్పింది. అయ్యే ఆ మాట అక్కడ చెప్తే మళ్ళీ ప్రెస్టేజ్ ఇష్యూ, అందుకని చెప్పలేకపోయేవాళ్ళం. ఏదో కాస్త మసిపూసి మారేడుకాయ చేసేసేవాళ్ళం. మళ్ళీ ఆ తర్వాత ఇంకెప్పుడు మేము రిబ్బన్లు పాడేసుకోలేదన్నమాట. అంటే అక్కడ మా అమ్మ మాకు ఏం చెప్పి నేర్పించింది, నువ్వు ఒకటి ఏదైనా సరే తప్పు పని చేస్తే 1 2 సార్లు నేను క్షమిస్తాను, కానీ 3వ సారి మాత్రం నేను క్షమించను, నిన్ను మార్గంలోనే పెడతాను అని ఏం చేసినా సరే మా అమ్మ అలా మమ్మల్ని తీర్చిదిద్దిందనమాట. కానీ ఇప్పుడు పిల్లలు ఏదైనా సరే ఒక చిన్న మాట అన్నాము అని అనుకోండి, వెంటనే వాళ్ళు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. నారాయణ స్కూల్స్ లో జరిగిన ఇన్సిడెంట్ అదే కదా. వాడు 7వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో ఏదో పిల్లలు ట్రోల్ చేశారట. ట్రోల్ చేసినందుకు ఆ అబ్బాయి ప్రాణాలు తీసేసుకున్నాడు. ట్రోల్ చేశారో, లేదు అంటే మానసికంగా ఆ అబ్బాయిని ఏదైనా ఇబ్బంది పెట్టారో, లేదు అంటే చదువుకోలేకపోవటం వల్ల ఆ ఒత్తిడిని భరించలేక ఆ అబ్బాయి అలా చేసుకున్నాడు, అది ఇంకా పూర్తిగా తెలియదు. కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ లో చూసినప్పుడు మాత్రం ఆ అబ్బాయిని కాస్త ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ అబ్బాయి అలాగా ఒత్తిడికి గురయ్యాడు కాబట్టి ఇలా ప్రాణాలు తీసేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు. దీని అంతటికీ ఒక కారణం తల్లిదండ్రులే కదా. 7వ తరగతి అబ్బాయిని ఇప్పుడు ఆ స్కూల్లోకి తీసుకువెళ్ళి మనం వేసేసాం. మనం ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నాము అంటే ఆ స్కూల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి తెలుస్తాయి కదా. ఆ కార్పొరేట్ స్కూల్స్ లో ఎలా చదివిస్తారు, ఎలాంటి ఒత్తిడి ఉంటుంది, వాళ్ళ పద్ధతులు ఏంటి, అవన్నీ మనం తెలుసుకునే కదా ఆ స్కూల్లో జాయిన్ చేస్తాం. చిన్న వయసులోనే పిల్లల్ని తీసుకువెళ్లి స్కూల్లో జాయిన్ చేసే కంటే 10వ తరగతి వచ్చే వరకు మనకి దగ్గరలో కాస్త మంచి స్కూల్స్ ఉంటాయి కదా, మన దగ్గరే పెట్టుకుని చదివించుకుంటూ భారత భాగవత ఇతిహాసాలన్నీ మనం పిల్లలకి నేర్పిస్తే 10వ తరగతి వరకు పిల్లలకి చదువు మీద అంత ఒత్తిడి ఉండదు. కాబట్టి ఇటు మన పురాణాలకి సంబంధించి మనోధైర్యాన్ని పెంచే కథలు, అలాగే ఈ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించామని అనుకోండి, 10th తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే బాగానే చదువుకుంటారు కదా. మన అత్యాసే ఈ రోజు పిల్లల పరిస్థితికి కారణం అవుతుంది. ఒక భక్త ధ్రువుడి చరిత్ర ఎప్పుడైనా చెప్పామా? ధ్రువుడు ఎంత అవమానాన్ని ఎదుర్కొని ఆ అవమానాన్ని ఎలాగైనా సరే అధిగమించాలి, తండ్రి తొడ మీద కూర్చోవాలి అని అనుకున్నాడు. ఏం సాధించాడు చెప్పండి? ఎప్పటికీ చిరస్థాయిగా ధ్రువ మండలంలో ఉండిపోయాడు. అది కదా మనం మన పిల్లలకి నేర్పించవలసింది. ప్రహ్లాదుడు తన తండ్రే తనకి శత్రువు, ఎన్ని బాధలు పెట్టాడు, ఎంత క్షోభకి గురి చేశాడు, ప్రాణాలు కూడా తీసేయాలని ప్రయత్నించాడు కదా. పాములతో కరిపించాడు, కొట్టించాడు, ఏనుగులతో తన్నించాడు, ఎన్ని చేసినా సరే హరినామస్మరణ వదలలేదు. ప్రతి క్షణం హరి పాద పద్మాలు పట్టుకుని, హరి నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా అన్నాడు. ఆత్మస్థైర్యం ఆ విధంగా ఈ ప్రహ్లాదుడికి వచ్చింది. తండ్రి తప్పుదారిలో వెళ్తున్నాడని తెలిసినా, తనని తప్పుదారి పట్టించాలని చూసినా ఏమాత్రము చెక్కు చెదరలేదు. అలాంటి మనోధైర్యాన్ని కదా మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది. మనం ఇప్పుడు మన పిల్లలకి పుస్తకాల నాలెడ్జ్ తప్ప ఒక కథ చెప్పగలుగుతున్నామా, ఒక శ్లోకం చెప్పగలుగుతున్నామా, ఒక నీతి శతకం చెప్పగలుగుతున్నామా చెప్పండి? ఏమీ చెప్పట్లేదు. జీవితంలో బ్రతకడానికి సరిపోయేది ఏది చెప్పకుండా డబ్బులు సంపాదించడానికి ఏదైతే సరిపోతుందో ఆ విద్యను మాత్రమే నేర్పుతున్నాం.
ఖచ్చితంగా చాలా బాగా చదువుకోవాలి. డబ్బులు సంపాదించలేకపోతే ఇప్పుడు ప్రపంచంలో బ్రతకలేం. కానీ డబ్బుకు మించి జీవితం కదా. జీవితమే లేకపోతే డబ్బులు ఎలా సంపాదించగలుగుతాం చెప్పండి. చిన్నప్పుడే పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేసి అసలు వాళ్ళకి ఇష్టం లేకుండా అక్కడ వాళ్ళని చదివించాము అని అనుకోండి, వాళ్ళు ఒత్తిడికి గురవరా? అలాగే చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి బంగారపు స్పూన్స్ తో మాత్రమే పెంచుతున్నాం. కష్టం అనేది వాళ్ళకి తెలియనివ్వటం లేదు. మేము 5వ తరగతి చదివే వరకే అమ్మ మా బట్టలు, స్కూల్ డ్రెస్సులు అవన్నీ ఉతికేది. 6వ తరగతికి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము మా స్కూల్ డ్రెస్సులు మేమే ఉతుక్కునేవాళ్ళం. మేము తిన్న కంచం మేమే కడుక్కునేవాళ్ళం. గదులన్నీ మేమే తుడిచేవాళ్ళం. ఇంట్లో పనమ్మాయి ఉండేటప్పటికీ కూడా అమ్మ మా అందరితోటి ఇవి చేయించింది. ఆడపిల్లలు నేర్చుకోవాలి, మగపిల్లలు నేర్చుకోవాలని చెప్పి మా అమ్మ ప్రతి పనిని నేర్పించింది. అలాగే కష్టం వస్తే కుంగిపోకు, సుఖం వస్తే సంతోషపడకు అని ప్రతి విషయాన్ని దగ్గరుండి నేర్పించింది. అందుకే జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని అలాగే నిలబడ్డాం. ఎవరికి ఏదైనా బాధ వచ్చినా, కష్టం వస్తే ఎదురు సమాధానం చెప్పేవాళ్ళం కాదు, మౌనంగా ఉండిపోయేవాళ్ళం. మా అమ్మ అదే నేర్పించింది. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక మాట అన్నావు అని అనుకో, మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు అని మా అమ్మమ్మ చెప్పేది, మా అమ్మ చెప్పేది. ఒకవేళ నీకు ఎదురు సమాధానం చెప్పగల సత్తా ఉంది అనుకోండి, చెప్పేయండి. కానీ ఎదురు సమాధానం చెప్పడం వల్ల అక్కడ విలువ లేదు, అక్కడ మనకి ఏమీ పని జరగదు అని అన్నప్పుడు నోరు మూసుకుని ఉన్నాము అని అనుకోండి, 1-2 సార్లు ఊరుకుంటాం. ప్రతిసారి ఊరుకోం కదా, కానీ కొన్నిసార్లు ఊరుకునేటట్లుగా కూడా మనం మన పిల్లలకి ట్రైన్ చెయ్యాలి. బాధ వస్తుంది, స్కూల్లో మనం చేర్పించేటప్పుడు అందరూ మనకిలా ఉండరు, వేరు వేరు మనస్తత్వాలు ఉన్న పిల్లలు స్కూల్స్ కి వస్తారు, మనల్ని తిడతారు, మనల్ని వ్యక్తిగతంగా దూషణ చేస్తూ ఉంటారు, మనల్ని ఏదో విధంగా బాధ పెట్టేటట్లే ఉంటారు. ఇవన్నీ తట్టుకోవాలి, దేనికి కృంగిపోకూడదు అని మనం మన పిల్లలకి చెప్పి పంపిస్తామా? ఎంతసేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ చేశారా లేదా, వాళ్ళకి మార్కులు వచ్చాయా లేదా, వాళ్ళు స్కూల్లో అన్ని వర్కులు చేసేసారా లేదా, ఇవి మాత్రమే చూస్తాం తప్ప స్కూల్లో పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళతో మన పిల్లలు ఎలా మెలుగుతున్నారు అనేది ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? మొన్న కూడా నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. ఆ అబ్బాయి 2వ తరగతి చదువుతున్నాడట. ఆ 2వ తరగతి చదువుతున్న వాడు అంతకు ముందు వరకు బాగా చదివేవాట, 2వ క్లాస్ నుంచి వచ్చేసరికి వాడు చదవటం మానేసట. అంతకు ముందు వరకు అంటే వాడు చదివిందేంటి, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, అంతే కదా. ఆ ఎల్కేజీ, యూకేజీలో కూడా వాడికి ఏం పాఠాలు ఉంటాయి చెప్పండి? మహా అయితే 1వ తరగతిలో ఈ ఆలు అవన్నీ నేర్పిస్తారు, కాస్త పదాలు అవన్నీ నేర్పిస్తారు. 2వ తరగతిలోనే వాడు సరిగ్గా చదవట్లేదు అని చెప్పి తల్లిదండ్రులు బెంగ పెట్టేసుకుంటున్నారు అంటే పిల్లల మీద ఎంత ఒత్తిడి మనం తెస్తున్నామో అనేది ఆలోచించండి. కార్పొరేట్ స్కూల్స్ ఎప్పుడు అందరినీ జాగ్రత్తగా చూడవు. ఎవరైతే టాప్ పొజిషన్స్ లో ఉంటారో వాళ్ళని మాత్రమే చాలా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళని మాత్రమే కేర్ తీసుకుంటారు. ఎందుకంటే అవే బంగారపు గుడ్లు పెట్టే బాతులు కాబట్టి వాళ్ళనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సంస్థలకి ఇంత బాగా చదివే వాళ్ళే పేరు తెస్తారు కాబట్టి. అన్నిటికీ సిద్ధపడి ఒక కార్పొరేట్ స్కూల్లో మనం చేర్పిస్తున్నాం. చేర్పించిన తర్వాత ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చిందని మనం బాధపడే కంటే ప్రతి క్షణం పిల్లాడిని ఎలా ఉన్నాడు అని చెప్పి మనం వెళ్ళి చూసుకోవటము, పిల్లాడికి నచ్చకపోతే ఇంటికి తెచ్చేసుకోవటము చెయ్యండి. చిన్నప్పుడే పిల్లల్ని ఈ హాస్టల్స్ లో వేసేయకండి. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటాడు అని ఉద్దేశంతో పిల్లల్ని వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంతమంది ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆశ ఉండాలి, కానీ అత్యాశ మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. పిల్లలకి మనోధైర్యాన్ని నేర్పించండి. చదువు కంటే మనం కష్టాల్లో కూడా ముందుకి అడుగు ఎలా వెయ్యాలి అనేది పిల్లలకి నేర్పించండి. హాయిగా ఏసీ వేసి మెత్తటి పరుపు మీద పడుకో పెట్టడం కాదు, ఏసీ లేకపోయినా మెత్తటి పరుపు లేకపోయినా మనకి వర్షం వస్తున్నా ఎండ వస్తున్నా ఎలా బ్రతకాలి అనేది మనం పిల్లలకి నేర్పించాలి. అలా నేర్పిస్తే ఎలాంటి సమస్య వచ్చినా సరే కొట్టుకొని ముందుకు వెళ్తాడు. అలాంటి కథలు, అలాంటి పురాణాలకి సంబంధించిన వ్యక్తుల చరిత్రలు, మన దేశం కోసం ఎంతమంది మన సరిహద్దుల్లో ఎండనక వాననక తిండి లేక ఎంతమంది తిప్పలు పడుతున్నారు అని ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పండి. కాళ్ళు చేతులు లేని వ్యక్తులు ఎంతమంది జీవితంలో ముందుకు వెళ్తున్నారు, జీవితంలో ఎంతో మందిని తిట్టినా సరే ఎలా ముందుకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని సక్సెస్ చేసుకున్నారు అనే ఇలాంటి విషయాలు ఎన్నింటినో మనం మన పిల్లలకి చెప్తే వాళ్ళ జీవితం బాగుంటుంది.
కార్పొరేట్ స్కూల్స్ సంగతి తెలిసి కూడా అక్కడే జాయిన్ చేయటం తల్లిదండ్రుల పొరపాటు. వీలుంటే మీ ఇంటి దగ్గరే చదివించుకోండి పిల్లల్ని. లేదు అంటే ఒకవేళ మీ స్కూల్స్ లో జాయిన్ చేస్తే ప్రతి క్షణం మీరు పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళని చూసుకోండి. ఏ సమస్యకి ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ మధ్య చిన్న పెద్ద ఏదీ తేడా లేకుండా కాస్త బాధస్తే చాలు చచ్చిపోతున్నారు. అన్నిటికంటే విలువైనది జీవితం. ఆత్మహత్య మహాపాపం. మనం చచ్చిపోతే మనల్ని ఏడిపించినోడు సంతోషంగా ఉంటాడు కదా, వాణ్ణి సంతోషంగా ఉంచుతూ మనం ఎందుకు చచ్చిపోవాలి? అసలు ఆ మాట కదా మనం పిల్లలకి చెప్పాలి. ఆ మాట కదా ప్రాణాలు తీసుకోవాలి అని అనుకునేవాడు ఆలోచించవలసింది. ప్రాణాలతో ఉండి మిమ్మల్ని ఏడిపించిన వాడి మీద విజయం సాధించండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.